2025 ఐపీఎల్లో మెగా ఆక్షన్ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మెగా ఆక్షన్ ఉంది అంటే ప్రతి టీంలో మార్పులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అనుకున్న దానికన్నా మిగతా టీమ్స్ తో కంపేర్ చేస్తే ఈ టీమ్స్ లో ఇంకా ఎక్కువ మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాంటి ఒక 4 టీమ్స్ ఉన్నాయి. సో క్లియర్ గా ఏం మార్పులు జరిగే అవకాశం ఉంది, ఎందుకు ఆ మార్పులు జరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ నేను పంజాబ్ కింగ్స్ టీమ్ తోనే స్టార్ట్ చేస్తాను. మీకు బోర్ కొడుతుంది, ఎందుకంటే మినీ ఆక్షన్ అయినా మెగా ఆక్షన్ అయినా టీమ్ లో మార్పులు అంటే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చేది పంజాబ్ కింగ్స్ టీమే. ఎందుకంటే కెప్టెన్స్ ని మారుస్తూ ఉంటారు, కోచ్ల్ని మారుస్తూ ఉంటారు, బట్ అక్కడ ప్రోగ్రెస్ మాత్రం ఏమీ జరగదు. ఈ ఇయర్ కూడా వీళ్ళు కెప్టెన్ ని మార్చే అవకాశం ఉంది. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ చేంజ్ జరిగింది. శిఖర్ ధవాన్ నుంచి శామ్ కరణ్ కు కెప్టెన్సీ వెళ్ళింది. అది ఎందుకైనా అవ్వచ్చు, కానీ వెళ్ళిందా లేదా అదే ఇక్కడ మ్యాటర్. ఈ ఇయర్ వాళ్ళు శామ్ కరణ్ ని కూడా ఆక్షన్ లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. శామ్ కరణ్ ని మాత్రమే కాదు, శిఖర్ ధవాన్, జానీ బెర్స్టో వీళ్ళందరూ కూడా ఆక్షన్ కి రావచ్చు. ఎందుకంటే కెప్టెన్సీ పరంగా శామ్ కరణ్ పెద్దగా మ్యాజిక్స్ ఏమి చేయలేదు అండ్ అతనికి అమౌంట్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు. ఇక ఇన్కన్సిస్టెన్సీ టాప్ ఆర్డర్ అనమాట. ధవాన్ అవ్వచ్చు, జానీ బెర్స్టో, ప్రబ్ సిమ్రాన్ సింగ్ పెద్దగా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. అండ్ ఇది మాత్రమే కాదు, అంటే కోచింగ్ స్టాఫ్ లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వీళ్ళకు సంజయ్ బంగార్ హెడ్ కోచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రెసెంట్ వీళ్ళకు ట్రావర్ బెయిలీస్ ఉన్నాడు కోచ్ గా, సో అతను దిగిపోయే అవకాశం ఉంది ఆ కోచ్ పదవి నుంచి. ఇక నెక్స్ట్ చూసాము అంటే కోల్కతా నైట్ రైడర్స్. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కలగచ్చు, కోపం కూడా రావచ్చు. ఎందుకంటే 2024 ఛాంపియన్స్ రా బాబు, వాళ్ళు ఎందుకు చేంజెస్ చేస్తారు అని. ఆల్రెడీ చేంజెస్ జరిగిపోయాయి బ్రదర్. ఎందుకు తెలుసా? టీమిండియా హెడ్ కోచ్ అయింది ఎవరు? గౌతమ్ గంభీర్. ఇంతకు ముందు అతను కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్. టీమిండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు ప్రెసెంట్? అభిషేక్ నాయర్. ఇంతకు ముందు అతను కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఎవరు? టెన్ డస్కెట్. ఇంతకు ముందు అతను కోల్కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ కోచ్. సో ఈ విధంగా అక్కడి వాళ్ళందరూ ఇండియాకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఐపీఎల్ లో పాల్గొనలేరు. ఇది రూల్ అన్నమాట. సో టోటల్ గా కోచింగ్ స్టాఫ్ ని మొత్తం మార్చాల్సి వస్తుంది కోల్కతా నైట్ రైడర్స్. ఇక ఎలాగో 6 రిటెన్షన్స్ అంటున్నారు కాబట్టి సో కోర్ టీమ్ లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. బట్ మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కోల్కతా నైట్ రైడర్స్. అంటే వీళ్ళ బలం మొత్తం కూడా ఓపెనింగ్ లో అండ్ ఫినిషింగ్ లో కనిపిస్తోంది. బట్ మిడిల్ ఆర్డర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వాటిని సాల్వ్ చేసుకోవడానికి అక్కడ సెట్ అయ్యే ప్లేయర్స్ ని ఆప్షన్ లో టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కేకేఆర్ టీంలో కూడా మనం భారీ మార్పులు చూస్తాం. కోచ్లు, మెంటర్లు మారినప్పుడు పర్ఫార్మెన్స్ కూడా మారే అవకాశం ఉంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూసాము అంటే ముంబై ఇండియన్స్. గత కొన్ని సీజన్స్ గా ముంబై ఇండియన్స్ కన్సిస్టెన్సీ గాడి తప్పింది. లాస్ట్ ఇయర్ వాళ్ళకు వరెస్ట్ ఐపీఎల్ సీజన్ గా మిగిలింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఈ సంవత్సరం రోహిత్ శర్మ బయటకు వచ్చేస్తాడు, జస్ప్రీత్ బుమ్రా బయటకు వచ్చేస్తాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే టైంలో హార్దిక్ పాండ్యా కూడా టీం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కెప్టెన్ గా రిటైన్ చేసుకోకుండా అతని ఆక్షన్ లోకి రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. బట్ దీని మీద అయితే ఎటువంటి క్లారిటీ లేదు. అంటే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ అవడం వల్ల ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి. సో చాలా మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ టీం నుంచి వెళ్లిపోతారు. అది టీం కి చాలా పెద్ద దెబ్బే. ఈ క్రమంలో ఇంకొక దెబ్బ కూడా ఉందన్నమాట. మార్క్ బౌచర్ ఆ టీం కి ప్రెసెంట్ హెడ్ కోచ్. అతను కూడా కోచింగ్ బాధ్యతల నుంచి పక్కకు వెళ్లే అవకాశం ఉంది. అంటే అతని కోచింగ్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదన్నమాట. టీం అన్నది 42 గేమ్స్ ఆడితే కేవలం 16 మాత్రమే గెలిచారు. 26 గేమ్స్ ఓడిపోయారు. ఇలా ముంబై ఇండియన్స్ టీంలో చాలా భారీగా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుజరాత్ టైటాన్స్. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ మారే అవకాశం ఉంది. దాంతో పాటుగా హెడ్ కోచ్ అయిన ఆశిష్ నెహ్రా కూడా తప్పుకునే అవకాశం ఉంది. ఇక వస్తోంది మెగా ఆక్షన్. వీళ్ళ టీంలో చాలా మంది అండర్ డాగ్స్ ఉన్నారు. ఓనర్స్ మారుతున్నారు, దాంతో పాటుగా హెడ్ కోచ్ కూడా మారాడు అనుకోండి, ప్లాన్స్ అన్నవి తప్పకుండా మారుతాయి. అంటే వాళ్ళు స్టార్ ప్లేయర్స్ వైపు అడుగులు వేయొచ్చు. ఆక్షన్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని కొనడానికి ట్రై చేయొచ్చు. సో ఇలాంటివి జరిగే అవకాశం గుజరాత్ టైటన్స్ టీమ్ లో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో అంటే భారీగా మార్పులు గుజరాత్ టైటన్స్ టీమ్ లో కూడా మనం చూసే అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.